అంటే మన ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉండాలంటే మన ప్రార్థనకి ముందు వాక్యం ఉండాలి. ఎందుకు సార్ ప్రార్థనకి ముందు వాక్యం ఉండాలా? ఎందుకు అనంటే మన ప్రార్థన వాక్యానుసారముగా ఉండాలి. వాక్యము మన ప్రార్థనని ఒక లైన్లో పెడుతుంది. అందుకని మనకి వాక్యం అవసరం అన్నమాట. ఎందుకు సార్ అంటే వాక్యములో ఏముంటది? దేవుని మనసు ఉంటది, దేవుని చిత్తము ఏదో అది ఉంటది. ఒకవేళ వాక్యం చదివామనుకోండి, దేవుని చిత్తానుసారంగా మనం అడుగుతాం, లేకపోతే అడగం. వాక్యం చదివితే దేవుణ్ణి ఇది అడగొచ్చా లేదా మనకి అర్థమవుతుంది. అందుకనే వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. దేవుడు వాగ్దానం చేశాడు, మీరు ఏది అడిగినా నేను ఇస్తానని. కానీ దానికి ముందు చిన్న లిటిగేషన్ పెట్టాడు. ఏంటి ఆ లిటిగేషన్ అంటే, నా చిత్తానుసారముగా మీరేది అడిగినా ఇస్తానని. ఆయన చిత్తం ఏంటో మనకేం తెలుస్తుంది? వాక్యం చదివితే అర్థమవుతుంది. నువ్వు అడుగుతున్నావు, దేవుని చిత్తానికి అనుగుణమైంది కాదు, అందుకే ఆయన ఇవ్వట్లేదు. దేవుని మనసుకు దేవుని చిత్తానికి అనుగుణమైంది అడిగావనుకో, ఆయన వద్దనేది ఏముంటది? అది తెలియాలంటే వాక్యానుసారంగా మనం ప్రార్థన చేయాలి. ఓ చిన్న సన్నివేశం చెప్తాను. తెలుసు, దేవుని వాక్యాన్ని చదివితే దేవుణ్ణి ఎప్పుడు ఏం అడగాలో మనకి అర్థమైపోతుంది. దేవుణ్ణి ఎప్పుడు ఏం అడగాలో అర్థమై అడిగామనుకోండి, దేవుడు కాదనేది ఏముంటది? ఉండదు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇది మొదటి పాయింట్, వాక్యానుసారంగా ప్రార్థన చేయటం అంటే. రెండో విషయం ఏంటో చెప్తాను. మీలో కొంతమంది అనుకుంటారు, ప్రార్థన చేస్తాను కానీ నాకు ప్రార్థనలో ఎంజాయ్మెంట్ ఉండదే. చాలా మంది ప్రార్థన చేసి వచ్చి నాకు చాలా ఆనందంగా ఉంది అంటారు. నాకు ఎందుకు అలా ఉండదు అని అనిపిస్తుంది. ఎందుకు ఉండదో మీకు చెప్తాను. వాక్యము లేకపోతే ప్రార్థన ఎంజాయ్ చేయలేం. అదేంటండి అని అంటే, మీరు వాగేశారు, అవతల నుంచి ఏం వినబడకపోతే నీకేమొస్తుంది? చిరాకు అనిపిస్తుంది, మాట్లాడబుద్ధి కాదు. ప్రార్థన చేసినప్పుడు మీరు వాగేశారు, మరి దేవుడు ఏమన్నా మాట్లాడాలి కదా, అప్పుడే కదా సంభాషణ అయ్యేది. దేవుడు సర్వసాధారణంగా మాట్లాడటానికి ఉపయోగించేది ఏంటి? వాక్యం. మరి నువ్వు వాక్యం చదవకుండా వాగేసి ఒక్క మాట కూడా దేవుడి దగ్గర నుంచి రాలేదనుకోండి, నీకేమనిపిస్తుంది? చిరాకు అనిపిస్తుంది. ఆయన ఎన్నాడో లేదా అర్థం కావట్లేదురా, ఇంకొట్టాడా అన్నాడా అర్థం కావట్లేదురా బాబు. ఏ అనంటే ఇది చూస్తే కదా, ఇది విషయం అనమాట. కాబట్టి బైబిల్ చదవకపోతే ప్రార్థన తలనొప్పిలాగా ఉంటది. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటి అనంటే, ఉండాలి ప్రార్థన వాక్యం. ప్రార్థన ద్వారా మనం దేవుడితో మాట్లాడతాం, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. సంభాషణలాగా కొనసాగిపోతుంది అనుకోండి, చాలా బాగుంటది. అయితే సంభాషణతో ఉండేటువంటి ప్రార్థన అనేది ఎలా ఉంటుందో తెలుసా? మీకు ఉదాహరణ లాగా చెప్తున్నాను. ఇప్పుడు మనం రూతు గ్రంథం 3వ అధ్యాయం చదివాం కదా. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దాన్ని కదా. విశ్రాంతి మనకి ఎక్కడ దొరుకుద్ది? ఏసే దగ్గరే కదా. ఇలాగా ఆలోచించి, ఏసయ్య నాకు ఈరోజు పరీక్షల భారం ఉంది, ఏసయ్య రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నాకు కొంచెం టెన్షన్ ఉంది, ఏసయ్య అప్పు వచ్చే వారంలో తీరాలి, నాకు కొంచెం భయంగా ఉంది. దేవుడితో వెంటనే ఒక చిన్న మాట చెప్పేసి ఆ మాటకి ఈ మాట జవాబుగా తీసుకొని ముందుకెళ్ళిపోయామనుకోండి, ఎంత బాగుంటది. అర్థమైందా? ప్రార్థన అంటే ప్రతిసారి, ప్రభా గత వారం నుంచి ఇప్పటి వరకు కాపాడినందుకు నీకు వందనాలు, పోయిన సంవత్సరం డిసెంబర్ 32వ తారీఖు నుంచి ఇప్పుడు శుద్ధి చెప్పక్కర్లేదు. ప్రతిసారి దేవుడితో రోజు మాట్లాడినప్పుడు ఈ శుద్ధి శానం ఉండదు. అర్థమైందా? స్ట్రైట్ గా వెళ్తారు విషయంలో. అది నీ ప్రార్థన శుద్ధి శానంతో ఉందంటే అప్పుడప్పుడు చేసే బ్యాచ్ అని అర్థం అనమాట. అయిపోయిందా అర్థం? అది పరిస్థితి. సో అది సంభాషణతో కూడినటువంటి ప్రార్థన.